హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా స్పెషల్ అండి. మా ఇంట్లో 2 డాగ్స్ ఉన్నాయి. ఒకటి మేల్, ఒకటి ఫీమేల్ అనమాట. ఫస్ట్ టైం అది అంటే ప్రెగ్నెన్సీ ఉండే, డెలివరీ అయింది. అసలు ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండే అంటే అసలు నా యూట్యూబ్ ఛానల్‌లో ఇంకో వీడియో ఉంటుంది. డెలివరీ ఎలా అయిందో కూడా పెట్టాను. కాకపోతే డెలివరీ అయ్యాక నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను. కొంచెం క్లీన్‌గా పెట్టుకోవాలి, డైలీ వాష్‌రూమ్‌కి వెళ్తుంటుంది అలా అని కూడా చెప్పారు. అందుకు ఈ వీడియో తీస్తున్నానండి. నేను అంటే డెలివరీ అయ్యి 3 డేస్ అయ్యింది. ఇప్పటికి ఇంకా ఎంత చిన్నగా ఉన్నాయి కదా మా డాగ్ బేబీస్. అసలు ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఎంత బాగుందో తెలుసా? ఏ మదర్ అయినా తన బేబీస్‌ని ముట్టుకుంటే కరుస్తుంది, దగ్గరికి రానివ్వదు. కాకపోతే మా డాగ్ అసలు ఏమీ అనలేదు. అసలు ఎంత ప్రేమ ఉంటుంది కదా డాగ్స్‌కి. అసలు దాన్ని చూశాక నాకు అర్థమైంది తనకు ఎంత ఇష్టము అనేది, అది ఎంత లవ్ చేస్తుంది అనేది. తన బేబీస్‌ని ఎంత ముట్టుకున్నా, మేము ఏం చేసినా అసలు తను ఏం అనట్లేదు. అంత కాన్ఫిడెన్స్‌గా ఉంది మా మీద, అంత నమ్మకం ఉంది తనకి. నాకు చాలా నచ్చిందండి. ఇంకా ఈ బ్యూటిఫుల్ బేబీస్‌ని చూసేద్దామా? మేము ఇలా 2 డేస్ డైలీ అప్పుడప్పుడు డైలీ కూడా క్లీన్ చేస్తున్నాం. ఎందుకంటే అది వాష్‌రూమ్, టాయిలెట్ వెళ్తూ ఉంటాయి కదా. ఒక క్లాత్‌తో మన నార్మల్‌గా కిచెన్ క్లాత్స్ ఉంటాయి కదండీ, అలా ఫ్రెష్ క్లాత్‌లు తీసుకొని కొంచెం వార్మ్ వాటర్‌తో అంతా ఒక క్లాత్‌తో మంచిగా తుడిచేసి, ఇంకో క్లాత్‌తో వెట్‌ది కాకుండా నార్మల్‌గా డ్రై క్లాత్ ఉంటుంది కదా, దాంతో మళ్ళీ తుడిచేస్తున్నాం. అలా తుడిచేసి ప్రతి 5 బేబీస్ వచ్చేసాయి. మీకు తెలియదు కదా ఎన్ని బేబీస్ వచ్చాయనేది. 5 బేబీస్ వచ్చాయి. 2 బ్రౌన్ కలర్‌లో ఉన్నాయి, 2 బ్లాక్ కలర్‌లో ఉన్నాయి, ఒకటి డెడ్ బ్లాక్ ఉంది, ఒకటి కొంచెం బ్లాక్ అండ్ బ్రౌన్ మిక్సింగ్ ఉందండి. ఇదేమో వైట్ అండ్ బ్లాక్‌లో వచ్చేసింది. ఎంత బాగున్నాయి కదా. ఇలా డైలీ మేము క్లీన్ చేసి మంచిగా మనకి ఒక బోన్ లాంటిది తీసుకున్నాను. దాంట్లో డాగ్ వాష్‌రూమ్ ట్రైనింగ్ అంటే టిష్యూస్ లాంటివి దొరుకుతాయి కదండీ, అలా పెద్ద నాప్కిన్ లాంటిది తీసుకున్నాను. ఆ బోన్‌కి సరిపడే అంత అది అంతా వేసేసి, డాగ్స్‌ని వేసి దాని మదర్‌ని కూడా వేసేస్తే ఒక దగ్గర చక్కగా కూర్చుంటాయి, హ్యాపీగా వాళ్ళ మమ్మీతో ఉంటాయి. అయితే ఇది బేబీస్‌ని మంచిగా క్లీన్ చేయడమే కాదు, బేబీస్ పాలు తాగుతూ ఉంటాయి కదా, మొత్తం మదర్‌ని కూడా మేము క్లీన్‌గా పెడుతున్నాం. ఎందుకంటే బేబీస్ పాలు తాగుతూ ఉంటాయి, ఇబ్బంది అవుతుంది అని. ఎందుకంటే వాటికి ఇన్ఫెక్షన్ అయినా, చాలా చిన్న చిన్న బేబీస్ కదా, ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి మేము అలా మదర్‌ని కూడా క్లీన్ చేస్తున్నామండి. ఇది మా బాబు క్లీన్ చేస్తున్నాడు. యాక్చువల్‌గా వాడికి కూడా నేర్పించాలని, కొంచెం ర్యాష్‌గా, తనకు తెలియదు కదా, అయినా సరే ట్రై చేస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా మనం నేర్పిస్తూ ఉండాలి. మనకే కాదు వాళ్ళకు కూడా తెలియాలి. ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్ట్‌గా తీసుకున్నారు కాబట్టి డాగ్స్‌ని. ఇంకెలాగో డైలీ వాళ్ళు చూడరు కాబట్టి అప్పుడప్పుడైనా హాలిడేస్‌లో అయినా సరే, ఎప్పుడైనా వాళ్ళకు కుదిరినప్పుడు నేను వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాను. అలా మా బాబు క్లీన్ చేస్తున్నాడు. వాళ్ళ మమ్మీని కూడా ఎంత క్లీన్ చేస్తున్నాడు. ఇలా చేయాలి అని చెప్పాను నేను. అందుకే అలా కూర్చొని మంచిగా క్లీన్ చేసి పెడుతున్నాడండి. ఇలా నేను వాళ్ళ మదర్‌ని కూడా బేబీస్ కోసం మంచిగా క్లీన్ చేసి, వాష్ చేసి, మంచి ఫుడ్, ఎందుకంటే ఇప్పుడు డెలివరీ అయింది కదా, తనకు కూడా మంచి ఫుడ్ ఇస్తున్నాను. మీకు కూడా ఎవరన్నా మీ ఇంట్లో ఏమైనా డెలివరీ అయినప్పుడు ఇలా క్లీన్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మా బేబీస్ ఎంత బాగున్నాయి కదా. మీరు డాగ్స్ లవర్స్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ డే నుంచి ఇంకా పెద్దగా అయ్యే వారికి నేను వీడియోస్ అప్డేట్ చేస్తూనే ఉంటాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.